ఫ్రెండ్స్, చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. సౌండ్ బార్ బెటరా లేకపోతే ఏవీ రిసీవర్, అంటే డిస్క్రీట్ కాంపోనెంట్స్ అంటే సపరేట్ యాంప్లిఫైర్ స్పీకర్స్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి. అంటే నాకు బయట పరిచయం ఉన్న వాళ్ళు ఇంకా ఎవరు కలిసినా కానీ మీకు ఆడియోలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు చెప్పండి సార్, సౌండ్ బార్ తీసుకోమంటారా? మేము అట్లా కొత్త హోమ్ థియేటర్ కొనాలనుకుంటున్నాము, లేకపోతే యాంప్లిఫైర్ ఏవీ రిసీవర్ హోమ్ థియేటర్ యాంప్లిఫైర్ తీసుకొని సపరేట్ స్పీకర్స్ తీసుకోవాలా? ఎందుకంటే సౌండ్ బార్లో మనకి వైరింగ్ పెద్ద కనెక్షన్లు అవి ఏమి ఉండకుండా సింపుల్గా పని అయిపోతుంది కదా. మీరు చెప్తే మేము తీసుకుంటాం అంటారు. కానీ చాలామందికి ఇంకో పెద్ద డౌట్ కూడా, మొన్న రీసెంట్లీ నేను 2-3 డేస్ బ్యాక్ అన్బాక్స్ చేశాను కదా సోనీ బ్రావియా థియేటర్ సిస్టమ్ 6, అందులో కూడా కొన్ని కమెంట్స్ వచ్చినాయి. సౌండ్ బార్లో అందులో 3 స్పీకర్లు ఉన్నాయి కదా, డాల్బీ అట్మాస్ ఎట్లా ఉంది ఎఫెక్ట్, అసలు వస్తుందా రాదా అని చెప్పేసి. అవన్నీ డౌట్స్ ఈ వీడియోలో మీకు క్లియర్ అవుతాయి కాబట్టి వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టేస్తున్నారు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు హోమ్ థియేటర్ రూమ్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసి హోమ్ థియేటర్కి సపరేట్ ఒక రూమ్ సెటప్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే మస్తు యూజ్ వస్తుంది. ఎందుకంటే ఫుల్ డాల్బీ అట్మాస్ ఇప్పుడు క్రేజ్ నడుస్తుంది కదా, ప్రతి సిస్టంలో డాల్బీ అట్మాస్ ఉందా లేదా చూస్తున్నారు. అలాంటి డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ ఫుల్గా మీరు ఎంజాయ్ చేయొచ్చా లేదా కూడా మీకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు, అంటే హోమ్ థియేటర్ ఇంట్లో ఎట్లా సెట్ చేసుకోవాలనేది. ఎందుకంటే ఒకసారి అయిపోయినాక, కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఆల్టరేషన్లు అవి చేస్తే వైర్లు బయట నుంచి అట్లా పెడితే గలీజ్గా కనపడుతుంది కదా. అట్లా కాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఎంత అయితే అంత ఇవ్వడానికి ఇంకా కూడా నేను ఇట్లాంటి పార్ట్స్ చేస్తూ ఉంటాను హోమ్ థియేటర్స్ గురించి. ఇంకా నేను కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఏవీ రిసీవర్ని. చాలా అంటే ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు కొత్తది తీసుకొని మొత్తం సెటప్ చేసి అది కూడా మీకు చూపిస్తా, అంటే మంచి హోమ్ థియేటర్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది. ఫస్ట్ సౌండ్ టెక్నాలజీస్ గురించి ఒక చిన్న రఫ్ ఐడియా ఇచ్చేస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏవైతే ఆడియో సిస్టమ్స్ వచ్చేవో అవి మోనో వచ్చేవి. మోనో అంటే ఒకటే సింగిల్ ట్రాక్, ఒకటే స్పీకర్, రేడియో కానివ్వండి, క్యాసెట్ ప్లేయర్, రికార్డ్ ప్లేయర్, ఏదైనా ఒకటే స్పీకర్ ఉండేది. అందులోనే అన్ని సౌండ్స్ విని ఎంజాయ్ చేసేవాళ్ళు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను స్కూల్లో ఉన్నప్పుడు, అంటే నేను స్కూల్ జాయిన్ కాక ముందే వచ్చేసినట్టున్నాయి మా డాడీ వాళ్ళు, ఎందుకంటే అప్పటికే యూస్ చేసేవాళ్ళు. స్టీరియో వచ్చినాయి, అంటే డ్యువల్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉండేసి రికార్డ్ ప్లేయర్స్లో, క్యాసెట్ ప్లేయర్స్లో అట్లా మీకు స్టీరియో ఆడియో వచ్చేది. లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్, 2 ఛానల్ ఉండేసి స్టీరియోలో మ్యూజిక్ ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒకటి పైనీర్ది DVD ప్లేయర్ తెచ్చేసి 5 సపరేట్ యాంప్లిఫైర్లు తయారు చేసుకొని, పవర్డ్ సబ్వూఫర్ తయారు చేసుకొని, ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో 1998 ఎండింగ్లో, అంటే 99 స్టార్టింగ్లో నేను హోమ్ థియేటర్, అప్పుడు DVDలు కూడా 5.1 ఛానల్ దొరకకపోతే నేను ఆ కంట్రీ నుంచి వచ్చేటప్పుడు ఒకటి మ్యాట్రిక్స్ పిక్చర్, ఇంకోటి ఏదో పిక్చర్, 2 DTSలో రికార్డింగ్ ఉన్న DVDలు తెచ్చుకొని అప్పుడు పెడితే మొత్తం క్రేజీగా మా ఇంట్లో ఎవరెవరో ఫ్రెండ్స్ వాళ్ళ తరపున అందరూ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు డెమో. అంటే అప్పుడు పెద్ద టీవీ కూడా లేదు, జస్ట్ అది శాంసంగ్ది విజన్ ప్లస్ అని 30 ఇంచెస్ టీవీ ఉండింది, CRTది, క్యాథోడ్ రే ట్యూబ్ది, కలర్ టీవీ. దాంట్లో పెట్టి నేను డెమో ఇచ్చేవాడిని. మస్తు ఎంజాయ్ చేసినాం అప్పుడు. మ్యాట్రిక్స్ ఫస్ట్ పార్ట్ కియాను రీవ్స్ది ఉంది కదా, ఆ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అందులో. ఇంకా దాని తర్వాత ఇంకా DVD కలెక్షన్ అని చెప్పేసి మస్తు కలెక్ట్ చేసిన. అట్లా 5.1 స్టార్ట్ అయింది. 5.1 అంటే స్టీరియోకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు స్టీరియోలో ఓన్లీ లెఫ్ట్ రైట్ సపరేషన్ ఉండేసి మీకు అటు ఇటు డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ 5.1లో లెఫ్ట్, సెంటర్, రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఇట్లా మీకు 5 ఛానల్స్ ఉండేసి మీకు మొత్తం సరౌండ్ ఎఫెక్ట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అందులో మీకు డాల్బీ డిజిటల్ DTS వచ్చేది అప్పుడు. తర్వాత కొంచెం అందులో ఇంప్రూవ్మెంట్స్ తోటి డాల్బీ డిజిటల్ ప్లస్ అని వచ్చింది, DTS HD, ఇట్లా చాలా అందులో పెరుగుతూ పోయినాయి ఆప్షన్స్. ఇంకా అదే 5.1 ఛానల్లోనే 0.1 అంటే సబ్వూఫర్, కొన్ని 5.2 వచ్చేటి, అంటే మీకు సబ్వూఫర్స్ 2, అంటే 0.1 మీరు కాకుండా 0.2 పెట్టుకుంటే 2 ఫ్రంట్లో పెట్టొచ్చు, లేకపోతే ఒక సబ్వూఫర్ ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టొచ్చు. బ్యాక్ సైడ్ది ఫేజ్ రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మీకు 5.2 వరకు వచ్చినాయి. కానీ అప్పటికి సాటిస్ఫై కాక ఈ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఇంకా దాన్ని ఎన్హాన్స్మెంట్కి తీసుకురావాలని చెప్పేసి 7.1, 9.1 ఇట్లా వచ్చినాయి. 7.1 అంటే నథింగ్ బట్ మీకు ఈ 5 స్పీకర్స్ మీకు సరౌండ్ 2 వచ్చేవి కదా బ్యాక్ సైడ్, దానికి బదులు సరౌండ్ 4 వచ్చేవి, ఇంకా 2 ఎక్స్ట్రా. ఇంకా 9.1 అంటే మీకు ఫ్రంట్ స్పీకర్స్తో పాటు దానిపైన ఇంకా 2 ఛానల్స్ ఎక్స్ట్రా. ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ ఇవన్నీ ఓన్లీ సరౌండ్ ఎఫెక్ట్స్ ఉండేవి. అయితే కంప్లీట్ ఇట్లా మీకు 3D ఇమ్మర్సివ్ ఆడియో, అంటే మొత్తం కంప్లీట్ మీకు వర్టికల్ కూడా, హైట్ కూడా డిఫరెన్స్ సౌండ్లో తెలిసేలాగా ఇప్పుడు ఉట్టి హారిజాంటల్లో ఉండేవి మీకు, అంటే ఏ ఐటమ్ ఎక్కడ తిరిగేది మీకు ఇట్లా రౌండ్గా వినపడేది. కానీ ఇట్లా వర్టికల్లో కూడా మీకు హైట్ కూడా తెలియాలి ఆడియోలో, అంటే పైన స్పీకర్స్ ఉండాలని చెప్పేసి డాల్బీ
డాల్బీ అట్మాస్ ఇలాంటివి డిటిఎస్ ఎక్స్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేశారు తర్వాత. అయితే డాల్బీ అట్మాస్ నథింగ్ బట్ అదే 5.1 ఛానల్కే మీకు 2 ఎక్స్ట్రా అట్మాస్ స్పీకర్లు సీలింగ్లో ఫిట్ అవుతాయి. అది మీకు హైట్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మొత్తం 3D ఇమర్సివ్ మొత్తం 360 డిగ్రీ మీకు సరౌండ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది చాలా రియలిస్టిక్ ఉంటుంది. అంటే యాక్చువల్గా డాల్బీ అట్మాస్లో 128 ఛానల్స్ వరకు రికార్డ్ చేయొచ్చు అంటారు. అంటే ప్రాక్టికల్లీ 128 ఛానల్స్ పాసిబుల్ కాదు, కానీ వీళ్ళు ఏంటిదంటే ఆ మొత్తం 5 ఇంకా పైన 2 స్పీకర్స్ కలిపి మీకు చాలా పాయింట్స్లో మీకు ఆబ్జెక్ట్ ఎక్కడ రొటేట్ అయినా కానీ మీకు సరౌండ్ ఎఫెక్ట్ అదంతా మీకు ఫీల్ అయ్యేలాగా మీకు ఆడియో అట్లా రికార్డింగ్స్ చేస్తారు. అది మీరు ఇంట్లో అదే సెట్ చేసుకుంటే మీకు ఫుల్ మూవీ అనేది జబర్దస్త్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం ఏంటంటే ఒక డాల్బీ అట్మాస్ది సింపుల్ బేసిక్ సెటప్. అయితే దీన్ని 5.1.2 అంటారు. ఎందుకంటే 5 ఛానల్స్ మెయిన్ ఛానల్స్, ఇంకా మీకు 0.1 సబ్ ఊఫర్, ఇంకా 0.2 అంటే అట్మాస్ స్పీకర్స్. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకా ఇంప్రూవ్డ్ వర్జన్స్లో ఏంటంటే మీకు 5.1.4 వస్తుంది. అంటే మీకు 5 స్పీకర్స్ ఇవి ప్లస్ అట్మాస్వి 4 వస్తాయి. అంటే సీలింగ్లో 4 వస్తాయి, అట్లా కూడా పెట్టొచ్చు. లేకపోతే 7.1.2 వస్తుంది. అంటే మీకు సరౌండ్ 2 ఎక్స్ట్రా స్పీకర్లు ఉండేసి అట్మాసి పైన 2 ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ అందులో 9.1 కూడా వస్తాయి. అంటే ఫ్రంట్ కూడా టవర్ స్పీకర్స్ పైన ఇంకా 2 పెడతారు. అట్లా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో అంటే మీ ఏవి రిసీవర్ సపోర్ట్ చేయాలి. అయితే పెద్ద డౌట్ చాలామందికి ఏంటంటే సౌండ్ బార్లో 3 స్పీకర్స్ ఉన్నప్పుడు మొన్న రీసెంట్లీ నేను అన్బాక్సింగ్ చేసిన సోనీ సౌండ్ బార్ లాంటి వాటిల్లో అట్మాస్ ఎట్లా వస్తుందని చెప్పేసి. యాక్చువల్గా డాల్బీ అట్మాస్ మీకు కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మన సౌండ్ బార్ని మీరు ప్రాసెస్ చేయొచ్చు. అంటే అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ ఆ డాల్బీ అట్మాస్ సిగ్నల్స్ని తీసుకొని ప్రాసెస్ చేసి దాన్ని ఏదైతే అట్మాస్ ఛానల్స్ ఏవైతే పై స్పీకర్స్కి వెళ్ళే సౌండ్ ఉంటుందో దాన్ని కూడా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ తోటి డౌన్ మిక్స్ చేసి వర్చువల్ అట్మాస్ లాగా టైం డిలే కానివ్వండి, రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన సౌండ్ వేవ్స్ ఎంత డిలేలో వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది అట్లా వర్చువల్లీ ప్రాసెస్ చేసి అవే 2 స్పీకర్స్ నుంచి మీకు వినపడతాయి. అంటే మీకు వర్చువల్లీ అంటే అక్కడ లేకపోయినా స్పీకర్స్ ఉన్నట్టు అట్లా ఫీలింగ్ వచ్చేలాగా డిజైన్ చేస్తారు. కానీ యాక్చువల్గా మీకు రియల్ సరౌండ్లో ఎక్కడైతే సీలింగ్లో స్పీకర్స్ ఉంటాయో అంత ఎఫెక్ట్ అయితే మీకు ఈ వర్చువల్ అట్మాస్లో అంత రాదు. కాకపోతే మీరు ఏదో సంథింగ్ నార్మల్ 5.1 కంటే కొంచెం బెటర్ ఉండి మీకు కొంచెం అందులో అంటే డీటెయిల్ కొంచెం ఇంకా అంటే ఎక్కువ అనిపిస్తుంది. ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. కొంతమందికి సీలింగ్లో ఆల్రెడీ స్పీకర్స్ ఉండవు కదా, అట్లాంటి వాళ్ళు అట్మాస్కి ఏం చేస్తారంటే ఇట్లాంటి టవర్ స్పీకర్స్ పైన యాంగిల్లో పైకి రిఫ్లెక్ట్ అయ్యి మీకు వినపడేలాగా ఆడియన్స్కి అట్లా 2 స్పీకర్స్ సెట్ చేసేసి దానికి మీరు అట్మాస్ స్పీకర్స్ కనెక్షన్స్కి ఏవి రిసీవర్లో కనెక్ట్ చేసుకోవాలి. ఏవి రిసీవర్ ఉంటే అట్లా ఆప్షన్ ఉంటే మీరు అట్లా కూడా ఇంకా కొన్ని సౌండ్ బార్స్లో కూడా మీకు టాప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయి అట్మాస్ స్పీకర్స్ అని చెప్పేసి. అవి ఉంటే ఇంకా కొంచెం అంటే ఇట్లా వర్చువల్ అట్మాస్ కంటే అది కొంచెం ఇంకా బెటర్. అంటే రియల్గానే మీకు అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి అది సీలింగ్కి తగిలి మీకు కొంచెం హైట్ అనేది సౌండ్లో మీకు డెప్త్ అనేది తెలిసి వస్తుంది 3D ఆడియో లాగా. అట్లా మీరు స్పీకర్స్ 5 ఛానల్స్ కాకుండా అట్మాస్కి ఫిజికల్ స్పీకర్స్ ఉండేలాగా సిస్టమ్ చూసుకుంటే మీకు అట్మాస్ ఎఫెక్ట్ అనేది చాలా క్లారిటీగా వినపడుతుంది. డిటిఎస్ ఎక్స్ ఇంకా డాల్బీ అట్మాస్ బోత్ ఆల్మోస్ట్ సిమిలరే. ఇప్పుడు డిటిఎస్ ఎక్స్లో అంటే 32 ఛానల్స్ వరకు మీకు ఆడియో ఛానల్స్ సపోర్ట్ ఉంటుంది. అట్మాస్లో అంటే కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో 128 ఛానల్స్ వరకు సపోర్ట్ ఉంటుంది అంటారు. కానీ ఇంకా 7.1.2 9.1.2 లేకపోతే 9.2.2 ఇట్లా మీకు ఛానల్స్ ఏవి రిసీవర్స్ని బట్టి మీరు డీకోడ్ చేసుకొని మీరు ఇంట్లో అన్ని స్పీకర్స్ పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇంట్లో తెచ్చుకోవచ్చు. ఇంకా 13.1 ఛానల్ వరకు కూడా మీకు ఉంటాయి ఏవి రిసీవర్స్. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే 13 ఛానళ్ళు ఉంటాయి. అంత కాంప్లికేటెడ్ అవసరం లేదు. అది ఏంటంటే మరీ ప్రో లెవెల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు వాటికి వెళ్ళొచ్చు. నార్మల్గా బెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ మీరు బడ్జెట్లో వినాలంటే మెయిన్ ఫ్రంట్ లెఫ్ట్ సెంటర్ రైట్ స్పీకర్ ఇంకా 2 సరౌండ్ స్పీకర్స్, 2 సీలింగ్లో అట్మాస్ స్పీకర్స్, లేకపోతే 2 టవర్ స్పీకర్స్ మీద రిఫ్లెక్టివ్ స్పీకర్స్, లేకపోతే సౌండ్ బార్ తీసుకుంటే సౌండ్ బార్లో టాప్ ఫైరింగ్ అట్మాస్ స్పీకర్స్ ప్లస్ 3 స్పీకర్స్ ఫ్రంట్, ఇట్లా ఉండే సిస్టమ్ తీసుకుంటే మీకు రియల్గా అట్మాస్ అంటే కొంచెం ఆల్మోస్ట్ అంటే దగ్గరగా అట్మాస్ వాళ్ళు డైరెక్టర్ మూవీ ఎట్లయితే మీకు చూపించాలనుకున్నాడో అట్లా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది కాకుండా మీరు ఈ వర్చువల్ అట్మాస్లో మీరు ఫుల్ డాల్బీ అట్మాస్ క్వాలిటీ ఆడియో అయితే ఎంజాయ్ చేయలేరు. ఇంకా డిటిఎస్ ఎక్స్ అంటే ఆ కంటెంట్ ఎక్కడ మనకు కనపడదు. యూజువల్లీ మొత్తం ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అంతా మీకు డాల్బీ అట్మాస్
అట్మాస్ కంటెంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా యూట్యూబ్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండదు, జస్ట్ హెచ్డిఆర్ సపోర్ట్ ఉంటుంది అంతే. ఇంకా యూట్యూబ్లో అవన్నీ రాలేదు కాబట్టి డాల్బీ అట్మాస్ అని మీకు యూట్యూబ్లో డెమో వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ వర్చువల్, ప్రాసెస్డ్, ఫేక్. అవి రియల్గా డాల్బీ అట్మాస్ సపోర్ట్ యూట్యూబ్కి లేదు. ఎందుకంటే డాల్బీ ల్యాబొరేటరీస్ వాళ్ళు వాళ్ళ కంటెంట్ పబ్లిక్కి చూపించాలంటే వాళ్ళు రాయల్టీ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు కాబట్టి ఇన్ని యూట్యూబ్ వీడియోస్కి వీళ్ళు చేయలేమని కావచ్చు, యూట్యూబ్లో అందుకే సపోర్ట్ ఉండదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానివ్వండి, మీకు ప్రైమ్, అట్లా ఓటీటీ మీకు ఛానల్స్లో మీకు అన్ని అంటే మూవీస్ అవి మీకు డాల్బీలో అవైలబుల్ ఉంటాయి, అక్కడ ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీ సిస్టమ్ డాల్బీ ఆడియో అట్మాస్ ఆడియో సపోర్ట్ చేస్తుందంటే మీకు డిస్ప్లేలో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు సెట్టింగ్స్లో మీకు డాల్బీ అట్మాస్ అని కనపడుతుంది. మొన్న సోనీది అన్బాక్సింగ్ వీడియోలో కూడా నేను మెనూ చూపించాను కదా, అక్కడ బ్రాకెట్లో అట్మాస్ అని వచ్చింది. ఒకవేళ మీ సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే అట్మాస్ రాదు, ఓన్లీ డాల్బీ ఆడియో వస్తుంది, లేకపోతే డాల్బీ డిజిటల్ వస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా రావచ్చు. ఇప్పుడు నా ఏవీ రిసీవర్లో డాల్బీ డిజిటల్ ప్లస్ వస్తుంది. అట్మాస్ కంటెంట్ కోసం నేను వేరే స్పెషల్ రిసీవర్ ఏవీ రిసీవర్ ఆర్డర్ ఇచ్చిన, అది రాగానే అన్బాక్సింగ్ కూడా పెట్టి చూపించేస్తా. ఇంకా మొత్తం సెటప్ చేంజ్ చేస్తున్నాను నేను కంప్లీట్, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది, బ్రాండ్ న్యూ సిస్టమ్కి వెళ్దామని చెప్పేసి కొత్త హోమ్ థియేటర్ సెటప్. అయితే చాలామందికి ఇవి డౌట్స్ ఉంటాయి అన్నట్టు. సౌండ్ బార్లో మీకు సింప్లిసిటీ కోసం వైరింగ్ కాంప్లికేషన్స్ లేకుండా మీ దగ్గర పెద్ద ఇంట్లో ఆప్షన్స్ లేవు, సింపుల్ వైరింగ్లో మీరు ఎంజాయ్ చేయాలి మూవీస్ ఇంకా మ్యూజిక్ అంటే సౌండ్ బార్కి వెళ్ళొచ్చు. ఫుల్ క్వాలిటీ కానివ్వండి, ఫుల్ డాల్బీ అట్మాస్ ప్రాసెసింగ్ అదంతా మీరు ఎంత కాస్ట్లీ సౌండ్ బార్ తీసుకున్నా కానీ అది మాత్రం మీకు డిస్క్రీట్ అంటే సపరేట్ స్పీకర్స్ పెడితే ఎట్లా అయితే వస్తుందో అది రాదు. కానీ కాకపోతే మంచి ప్రాసెసింగ్, వర్చువల్ ప్రాసెసింగ్ ఉన్న వాటిల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు, చేయలేరని కాదు. కానీ మీరు కంపారిజన్ మాత్రం సపరేట్ ఏవీ రిసీవర్ ఇంకా సపరేట్ స్పీకర్స్ ఉన్న దాంతో అయితే కంపేర్ చేయొద్దు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసొచ్చి వాళ్ళ ఇంట్లో సపరేట్ స్పీకర్స్, సపరేట్ ఏవీ రిసీవర్ ఉంది, అట్లా మన సౌండ్ బార్లో వస్తలేదని అట్లా కంపేర్ చేయొద్దు. మీరు అది చూడకపోతే వినకపోతే మీరు ఏవీ రిసీవర్ సౌండ్ మీకు వర్చువల్ డాల్బీ అట్మాస్ ఉన్న సౌండ్ బార్ సౌండ్ కూడా ఓకేనే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది విన్నాక మళ్ళీ ఇది నచ్చకపోవచ్చు. కాకపోతే బడ్జెట్ కూడా డిఫరెన్స్ కదా. ఇప్పుడు సౌండ్ బార్ సిస్టమ్స్ మీరు ఎంత కాస్ట్లీకి వెళ్ళినా కానీ మ్యాక్స్ మీరు 1.5 lakhs ప్రీమియం నుంచి ప్రీమియం తీసుకున్న 1,50,000లో సౌండ్ బార్, సెటిల్ సరౌండ్ స్పీకర్స్ ఇంకా సబూఫర్ అవన్నీ వచ్చేస్తాయి. మీకు బడ్జెట్లో వెళ్తే మీకు 10-12 వేలల్లో కూడా 15 వేలల్లో కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ బార్లు వస్తాయి విత్ సబూఫర్ ఇంకా సరౌండ్ స్పీకర్స్. కానీ ఏవీ రిసీవర్లు అట్లా ఆ ప్రైస్లో రావు. ఉట్టి ఏవీ రిసీవరే మీకు 70-80 వేల నుంచి స్టార్ట్ ఉంటుంది మంచిది. ఇంకా మీకు కంప్లీట్ స్పీకర్స్ తోటి సబూఫర్ తోటి మొత్తం సెటప్ కావాలంటే ఏవీ రిసీవర్ హోమ్ థియేటర్ ప్యూర్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ సపోర్ట్ కావాలంటే మాత్రం మీకు ల్యాక్స్లో వెళ్ళిపోతుంది. బేసిక్ మీకు 5 to 6 lakhs అవుతుంది బేసిక్ సిస్టమ్. ఇంకా ప్రీమియంకి వెళ్తే అంటే అబవ్ బేసిక్ వెళ్తే మీకు 9-10 lakhs అవుతుంది. ప్రీమియం అంటే లిమిట్ లేదు, ఇంకా 15-20 లక్షలు కూడా కావచ్చు మొత్తం హోమ్ థియేటర్ సెటప్కి. అట్లా మీకు ఏవీ రిసీవర్ డిస్క్రీట్ కాంపోనెంట్స్ తోటి సపరేట్ స్పీకర్స్ పెట్టి 5.1.2లు లేకపోతే 7.1.2లు, 7.2.2, 9.2.2 ఇట్లా 13 ఛానల్స్ వరకు ఇట్లా వెళ్ళినా కొద్దీ మీకు బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, మీ హోమ్ థియేటర్ సెటప్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, లక్షలలో వెళ్ళిపోతుంది. కాబట్టి మీ బడ్జెట్ని చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవాలి. అయితే ఇది మొత్తం యాక్చువల్గా చాలామందికి తెలియదని చెప్పేసి సింపుల్గా ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేసిన. అయితే ఎలా అనిపించింది చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. ఇంకా మీకు ఏమన్నా ఇంకా డౌట్లు ఉంటే సౌండ్ బార్లు ఇక ఒకటే వీడియోలో అన్నీ చెప్పలేను కదా, కొన్ని నేను మిస్ అయిపోయినాయి. మీకు ఏమన్నా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతా. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసుకోండి, ఇంకా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా ఈ వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. హోమ్ థియేటర్లు కొత్తగా కొనుక్కునే వాళ్ళకు ఐడియా వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు సెటప్ కూడా చేసుకుంటారు. రేపు మరో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.